వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జైశ్రీరామ్ అని కామెంట్ చేయండి. స్త్రీలు ఎన్ని గాజులు వేసుకుంటే సంపూర్ణ లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది? స్త్రీలు మరియు పురుషులు చాలా మంది చేతికి దేవుని బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని ధరిస్తూ ఉంటారు. ఈ మధ్యన ఎక్కడ చూసినా చేతికి అమ్మవారు కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, గణేశుడు కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, పరమేశ్వరుడు కావచ్చు, ఇలా దేవుడి యొక్క ప్రతి రూపాన్ని ఉంగరం పైన ముద్రించి చేతికి ధరిస్తూ ఉన్నారు. దేవుడి రూపం ఉన్నటువంటి ఉంగరాన్ని చేతికి ధరించినప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి? ముఖ్యంగా మాంసాహారం తినవచ్చా? నెలసరి ఉన్నవాళ్లు, ఏటి సూతకం ఉన్నవాళ్లు ఈ దేవుని బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని చేతికి వేసుకోవచ్చా? అలాగే ఈ ఉంగరాన్ని ఎటువైపు ధరించాలి, ఏ వేలికి ధరించాలి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు, దయచేసి ఒక లైక్ కొట్టండి. ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీపై ఉంటుంది. అదేవిధంగా ఆడవాళ్లు ఎన్ని గాజులు ధరించాలి, ఏ రంగులో ఉన్నటువంటి గాజులు ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, గాజులు మార్చుకునేటప్పుడు ఎటువంటి నియమాల్ని పాటించాలి, విరిగిపోయినటువంటి లేదా పగిలిపోయినటువంటి గాజులను ఏం చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది దేవుడి బొమ్మలు ఉన్నటువంటి ఉంగరాలను చేతికి ధరిస్తూ ఉంటారు. దేవుడు బొమ్మలు ఉంగరాలు నిరభ్యంతరంగా ధరించుకోవచ్చు, ఎటువంటి తప్పు కూడా లేదు. భగవంతుడి మీద ఎక్కువ ప్రేమ అభిమానం ఉన్నవాళ్లు ఇలా భగవంతుడిని ధరిస్తారు. అలా ధరించడం మంచిది. అంతేగాని దెయ్యాల బొమ్మలు ఉన్నటువంటి ఉంగరాలను, లవ్ గుర్తులున్నటువంటి ఉంగరాలను ధరించకుండా దేవుడు బొమ్మ ఉన్న ఉంగరాలు ధరించడం శుభప్రదమే. కాని ఇలా ఉంగరం చేయించుకొని వచ్చిన తక్షణమే చేతికి పొరపాటున కూడా ధరించకూడదు. ముందుగా ఉంగరాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే బంగారంలో కలిపురుషుడు ఉంటాడు. ఇది మనకు తెలియదు కదా. పరీక్షిత్ మహారాజు కనుపురుషుని కోసం కొన్ని స్థానాలని ఇచ్చాడు, కొన్ని చోట్ల ఉండమని అవకాశం ఇచ్చాడు. అందులో బంగారం కూడా ఒకటి. బంగారం నగలు మనం ఇంటికి తెచ్చిన తక్షణమే చక్కగా శుద్ధి చేయాలి. శుద్ధి అంటే ఎలా చేయాలి? కొన్ని నీళ్లు తీసుకొని కాస్త పసుపు వేసి, ఒక తులసిదళం వేసి, ఆ పసుపు నీళ్లలో బంగారాన్ని బాగా కడగాలి. ఆ తర్వాత పాలతో కడగాలి. పాలతో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే అమ్మవారిని లక్ష్మీ క్షీరసముద్ర రాజ తనయం శ్రీ రంగధామేశ్వరం దాసి భూతా సమస్త దేవాయ అని లక్ష్మీదేవికి ప్రతినిత్యం మనం నమస్కారం చేస్తాం కదా. క్షీరసాగరంలో నుండి లక్ష్మీదేవి పుట్టింది, అమ్మవారు పాలలో ఉంటుంది. అందుకే పాలతో కడిగినట్లయితే ఆ కలి దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ముందు పసుపు నీళ్లతో కడగాలి, ఆ తర్వాత పాలతో శుద్ధి చేయాలి, ఆ తర్వాత మంచినీళ్లతో కడిగి ఎక్కడైనా దేవాలయంలో భగవంతుని పాదాలు దగ్గర ఉంచి పూజ చేయించి ఆ తర్వాత ధరించడం ద్వారా చాలా మంచిది. మీ నక్లీస్ అయినా, గాజులైన, కమ్మలైన, వడ్డాణమైన, ఉంగరమైన, ఏ బంగారు నగలు తెచ్చినా సరే ఇలా శుద్ధి చేసుకుని ముద్దు భగవంతుడు దగ్గర పెట్టాలి. దేవాలయానికి తీసుకొని వెళ్లి పూజించడం కుదరకపోతే మీ ఇంట్లోనే చక్కగా మీ ఇష్ట దైవ పాదాల చెంత ఉంచి చక్కగా పూజ చేసి ఆ తర్వాత మీరు ధరించడం చాలా శుభప్రదం. చాలామంది ఉంగరం ధరించేటప్పుడు ఒక పొరపాటు చేస్తూ ఉంటారు, దేవుణ్ణి తలకిందులుగా ధరిస్తూ ఉంటారు. అలా ధరించకూడదు. మనం వేలుకు పెట్టుకున్నప్పుడు దేవుడి పాదాలు భూమి వైపు చూస్తూ ఉండాలి, తలపైకి ఉండాలి. అంటే మనం ఎలా నేర్చుకుని ఉన్నామో భగవంతుడు కూడా అలాగే ఉండాలి. కొంతమంది తలకిందుకు కాళ్లు పైకి పెట్టి ఇలా ధరిస్తూ ఉంటారు. ఇలా ఎప్పుడూ కూడా అసలు ధరించకూడదు. ఎప్పుడూ కూడా దేవుని పాదాలు భూమి వైపు చూస్తూ ఉండాలి. మనం ఎప్పుడూ చేతిని కిందకే పెట్టుకుంటాము, కాని ఇలా పైకి పెట్టుకోవడం వలన మన చేతిని పైకెత్తినప్పుడు తలకిందులు అవుతుంది. అలాగని ఎప్పుడూ మనం చేతిని కిందికి పెట్టి ఉండం. కాబట్టి భగవంతుడు పాదాలు భూమి వైపు చూస్తూ ఉండాలి. దేవుడు ఉంగరాన్ని ధరించినప్పుడు మాంసాహారాన్ని స్వీకరించకూడదు. తెలియకుండా ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. దేవుడి బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని ఎడమ చేతికి ధరిస్తూ ఉంటారు. అలా అస్సలు ధరించకూడదు. ఎందుకంటే కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు ఈ ఎడమ చేతిని వాడుతూ ఉంటాం కదా. అలా ఎడమ చేతికి ధరిస్తే దేవుడిని అగౌరవపరిచినట్లు అవుతుంది. అది మహా అపరాధము. ఎడమ చేతికి ఎప్పుడూ కూడా దేవుడి ఉంగరాన్ని ధరించకూడదు. కుడి చేతి ఉంగరం వేలు లేదా మధ్య వేలుకు మాత్రమే దేవుడు ఉంగరాన్ని ధరించాలి. కాకపోతే మాంసాహారం తినేటప్పుడు ఈ ఉంగరాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మాంసాహారం తినేటప్పుడు కొంతమంది అలానే కలుపుతూ ఉంటారు కదా. వెంకటేశ్వర స్వామి కావచ్చు, అమ్మవారి ఉంగరం కావచ్చు, ఈ మాంసాహారం కలిపేటప్పుడు అది వాళ్లకు నివేదన చేసినట్లు అవుతుంది. అది మహా అపరాధం. ఆడవాళ్లు కావచ్చు, పురుషులు కావచ్చు, మాంసాహారం తినేటప్పుడు దేవుడు యొక్క ఉంగరాన్ని తీసి పక్కన పెట్టాలి. అదేవిధంగా
ప్రత్యేకంగా ఆడవాళ్లు భగవంతుడి ఉంగరాన్ని చేతికి ధరించవచ్చా అంటే నిరభ్యంతరంగా ధరించుకోవచ్చు, ఎటువంటి తప్పు లేదు. ఏటీసీ తుకంలో ఉన్న వాళ్లు కూడా దేవుడి ఉంగరాన్ని చక్కగా ధరించుకోవచ్చు. ఆడవాళ్లు నెలసరి సమయంలో ఉన్నప్పుడు ఆ భగవంతుని ఉంగరాన్ని తీసి పక్కన పెట్టాలి. మళ్ళీ 5వ రోజు తలస్నానం చేసిన తర్వాత చక్కగా పసుపు నీళ్లతో పాలతో కడిగి మళ్ళీ భగవంతుడు పాదాలు దగ్గర పెట్టి పూజ చేసుకొని కళ్లకు అద్దుకొని మళ్ళీ ధరించడం చాలా శుభప్రదం. ఆడవాళ్లు ఎప్పుడూ కూడా పంచ మాంగళ్యాలను ధరించాలని మనకు ప్రాచీన గ్రంథాలు అలాగే తాళపత్ర నిధి చెబుతుంది. ఆడవాళ్లు ఎప్పుడు 5 వస్తువులను ధరించాలి. సుమంగళి స్త్రీలు పసుపు, కుంకుమ పూలు, గాజులు, మెట్టేలు, మాంగళ్యము. ఈ 5 వస్తువులలో గాజులు కూడా అతి ముఖ్యమైనవి. చేతికి గాజులు ధరించేటప్పుడు ఆడవాళ్లు కొన్ని నియమాలను పాటించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఆడవాళ్లు మట్టి గాజులు కలపకుండా బంగారం గాజులు ఎప్పుడూ కూడా ధరించకూడదు. బంగారం గాజులలో పాటు 2 మట్టి గాజులను కూడా తప్పనిసరిగా ధరించాలి. మట్టి గాజులు అంటే లలితా పరమేశ్వరికి పార్వతీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఆడవాళ్లు బంగారం గాజులతో పాటు కనీసం 2 మట్టి గాజులైన తప్పనిసరిగా ధరించాలి. పూర్వకాలంలో బాగా ఉన్నటువంటి కోటీశ్వరుడు బంగారు గాజులు ధరించేవాళ్లు. ఋషిపత్నిలు అరుంధతి దేవి, అనసూయ దేవి, సావిత్రి, నర్మదా వీళ్లందరూ కూడా మట్టి గాజులనే ధరించేవాళ్లు. చెప్పాలంటే బంగారం గాజుల కంటే కూడా శ్రేష్టమైనవి ఈ మట్టి గాజులు. ఆడవాళ్లు ప్రతినిత్యం కూడా మట్టి గాజులను ధరించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఆడవారు చేతులకు గాజులు వేసుకోవాలన్న ఆచారం అనాదిగా కొనసాగుతూనే ఉంది. ఆడవారు అందంగా ముస్తాబవటంతో పాటు చేతులకు నిండుగా గాజులను వేసుకోవడం సాంప్రదాయంగా మారింది. ఒకరకంగా చెప్పాలంటే ఆడవారికి ఇష్టమైన ఆభరణాలలో గాజులు కూడా ఒకటి అనే చెప్పాలి. అందుకే పెళ్లి అయినా ప్రతి ఆడవాళ్లు చేతులకు నిండుగా గాజులను వేసుకుంటారు. ఈ గాజులే ఆడవాళ్ల సౌభాగ్యాన్ని సూచిస్తాయి. కానీ ప్రస్తుతం వ్యాసం యుగంలో చేతులకు గాజులను వేసుకోవడం అనేది నామోసుగా ఫీల్ అవుతున్నారు. ఏదో పల్లెటూర్లలోనూ సిటీలలో ఉండే కొందరు ఆడవారు మాత్రమే ఖచ్చితంగా గాజులను ధరిస్తున్నారు. ఇక ఆఫీసులకు వెళ్లే ఆడవారు మాత్రం ఒక చేతికి వాచి మరో చేతికి ఒక గాజు మాత్రమే వేసుకుంటున్నారు. మరికొందరు ఆడవారైతే కేవలం పెళ్లిళ్లు పండుగలు ఫంక్షన్లోకి మాత్రమే గాజులను వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఆడవాళ్లంతా చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఇక ఆడవాళ్లు ఏ రంగులో ఉన్న గాజులను ధరించడం శుభప్రదం అంటే ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి గాజులు, పసుపు రంగు గాజులు, ఎరుపు రంగు గాజులు ధరించడం చాలా శుభప్రదము. ఆకుపచ్చ రంగు గాజులు అంటే పార్వతీదేవికి లలితాదేవికి చాలా ఇష్టమట. అమ్మవారిని ఉపాసించేటటువంటి వాళ్లు అమ్మవారి భక్తులు ఆకుపచ్చ రంగు గాజులని ధరించండి. అలాగే లక్ష్మీదేవికి పసుపు ఎరుపు గాజులు అంటే చాలా ఇష్టం. గులాబీ రంగులో ఉన్నటువంటి గాజులు, ఎరుపు పసుపు గాజులు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. ఈ రంగు గాజులని ధరించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. ఇక చిన్న పిల్లలు స్కూల్కి వెళ్లేటటువంటి వాళ్లు, కాలేజీకి వెళ్లేటటువంటి అమ్మాయిలు తెల్లని గాజులని ధరించడం చాలా శుభప్రదం. ఎందుకంటే తెలుపు అనేది సరస్వతీ దేవికి చాలా ఇష్టమైన రంగు కాబట్టి తెల్లని గాజులు విద్యార్థులు ధరించినట్లయితే సరస్వతి మాత అనుగ్రహం కలుగుతుందని తాళపత్ర నిధి గ్రంథాల్లో మనకు చెప్పి ఉన్నారు. ముఖ్యంగా గాజులను గురువారం ధరించడం చాలా శుభప్రదం. గురువారం కనుక కొత్త గాజులను ధరించినట్లయితే సుమంగళ యోగం, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మంగళవారం రోజున ఎటువంటి పరిస్థితులలోనూ ఆడవాళ్లు కొత్త గాజులని ధరించకూడదు. కొత్త గాజులని గురువారం రోజున ధరించడం చాలా మంచిది. అలాగే సోమవారం, బుధవారం, శనివారం రోజులలో గాజులని మార్చుకోవచ్చు. అంటే పాత గాజులను తీసేసి వేరే గాజులను వేసుకోవచ్చు. గాజులను వేసుకునేటప్పుడు తప్పకుండా ఒక నియమాన్ని పాటించాలి. ఒక దారాన్ని తీసుకొని ఆ దారానికి పసుపు రాసి దాన్ని చేతికి చుట్టుకొని అప్పుడు మాత్రమే గాజులను తీసేయాలి. పూర్తిగా అన్ని గాజులని తీసేయకూడదు. చాలామంది బట్టలు ఉతికేటప్పుడు గాజులు పగిలిపోతాయని పూర్తిగా తీసేసి బట్టలు ఉతుకుతూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. ఒకవేళ మీరు గాజులు పూర్తిగా తీసేసినట్లయితే పసుపు దారాన్నైనా 2 చేతులకి కట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన నియమము. ఒకవేళ అలా చేయకపోతే మీకు ఆర్థిక సమస్యలు అనేవి పెరిగిపోతాయి. అలాగే మీ
ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు. భార్యాభర్తలకు విపరీతమైనటువంటి కలహాలు పెరుగుతాయని తాళపత్ర గ్రంథాల్లో చెప్పబడింది. ఇకపోతే గాజులు చిట్లిపోయిన పగిలిపోయిన వాటిని తీసుకెళ్లి డస్ట్ బిన్లో పడేస్తూ ఉంటారు. అలా పొరపాటున కూడా చేయకండి. ఇంతవరకు మీ చేతికి ఉన్నటువంటి గాజులు ఎంతో పవిత్రమైనవి. సాక్షాత్తు మీరు భగవంతుని దగ్గర పెట్టి పూజించి మీరు ధరించారు కదా. అటువంటి గాజులు పగిలిపోయిన చిట్లిపోయిన ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో కానీ నదిలో కానీ చెరువులో కానీ వేయడం చాలా మంచిది. అంతేకానీ డస్ట్ బిన్లో కానీ లేదా అందరూ తిరిగేటటువంటి ప్రదేశాల్లో అసలు వేయకూడదు. అంతేకాకుండా ఈ గాజులను తొక్కటం అసలు మంచిది కాదు. ఆడవాళ్లు ఎన్ని గాజులు ధరిస్తే శుభప్రదం అంటే కుడి చేతికి 6 గాజులు, ఎడమ చేతికి 6 గాజులు, మొత్తము 12 గాజులు ధరిస్తే చాలా శుభప్రదం. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఒక్కొక్క గాజు ధరించడం ఎక్కువగా అలవాటైపోయింది. కానీ అలా అస్సలు ధరించకూడదు. కనీసం ఒక్కో చేతికి 3 గాజులైనా వేసుకోవాలి. అంటే మొత్తం 6 గాజులైనా ధరించాలి. అలా కూడా కుదరని పక్షంలో కనీసం ఒక్క చేతికి 2 గాజులైనా ధరించాలి. మీరు బంగారు గాజులను ధరిస్తున్నట్లయితే ఒక్కో చేతికి కనీసం 2 మట్టి గాజులు ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా కనుక ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. మీరు ఎప్పుడూ పుట్టింటికి వెళ్ళినా పుట్టింటి వాళ్ళు దగ్గర నాకు మట్టి గాజులను కొనివ్వండి అని అడగండి. మీరు పుట్టింటి దగ్గర నుంచి మట్టి గాజులను తెచ్చుకుంటే మీకు మంచి సౌభాగ్యం కలుగుతుంది. అలాగే కొనిచ్చినటువంటి పుట్టింటి వాళ్లకు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే పుట్టింటి వాళ్ళు సుఖసంతోషాలతో ఉంటారు. కాబట్టి పుట్టింటి వాళ్ల దగ్గర నుండి గాజులను తీసుకుని రావడం చాలా శుభప్రదం. ముఖ్యంగా మీరు ధరించిన గాజులు తీసి వేరే వాళ్లకి అసలు ఇవ్వకూడదు. చాలామంది ఏం చేస్తుంటారంటే ఒక 4 గాజులు ఎక్కువగా ఉంటే కొన్ని తీసేసి వేరే వాళ్లకి ఇస్తుంటారు. నువ్వు వేసుకో, నాకు ఈ గాజులు ఎక్కువైపోయినాయి అని స్నేహితులతో అంటుంటారు. కానీ అలా పొరపాటున కూడా ఇవ్వకూడదు. మీరు ధరించిన బంగారు గాజులైన మట్టి గాజులైనా సరే తీసి వేరే ఆడవాళ్లకి అసలు ఇవ్వకూడదు. ఒకవేళ మీరు అలా ఇస్తే కనుక మీ సౌభాగ్యాన్ని వేరే వాళ్లకి పంచి ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి మీరు ధరించినటువంటి మాంగల్యము, పూలు, బట్టు, అలాగే మీరు ధరించినటువంటి గాజులు వేరే ఆడవాళ్లకు పొరపాటున కూడా అసలు ఇవ్వకూడదు. ఈ నియమాన్ని ఆడవాళ్లు బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ విషయాన్ని కూడా అందరికీ చెప్పండి. అలాగే ఇంకొంతమంది ఆడవాళ్లు ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. ఒక చేతికి గాజులు వేసుకొని మరొక చేతికి వాచి పెట్టుకుని ఉంటారు. కానీ అలా కూడా అసలు చేయకూడదు. ఒంటి చేతికి గాజులు ఉండకూడదు. 2 చేతులకి గాజులను ధరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మట్టి గాజుల్లో కూడా కొన్ని కలర్స్ ఉన్న మట్టి గాజులు వేసుకుంటే చాలా మంచిది. ఎరుపు రంగు గాజులు వేసుకుంటే సుమంగళి తత్వం, అలాగే మీ పనులన్నీ కూడా మంచి కాన్ఫిడెన్స్ తో చేస్తారు. ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే రుచి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణిస్తారు. పసుపు కలర్ గాజులు వేసుకుంటే సొసైటీలో మీకు మంచి పేరు వస్తుంది. అలాగే బంగారం రంగు ఉన్న మట్టి గాజులను వేసుకుంటే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి ఆడవాళ్లు ఎల్లప్పుడూ ఎరుపు రంగు కానీ, ఆకుపచ్చ రంగు గానీ, పసుపు రంగు గానీ ఉన్నటువంటి మట్టు గాజులను తప్పనిసరిగా వేసుకోవాలి. ఆడవాళ్లు ఇనుప గాజులు, స్టీల్ గాజులు, ప్లాస్టిక్ గాజులను పొరపాటున కూడా ధరించకూడదు. ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతినిధి. దరిద్ర దేవతకి ఇంకొక పేరు ఇనుప గజ్జల తల్లి. కాబట్టి ఇనుప గాజులని ధరించడం ద్వారా ఆర్థిక సమస్యలు కలుగుతాయి. సుమంగళి స్త్రీలు వెండి గాజులను అసలు ధరించకూడదు. అలాగే ప్లాస్టిక్ గాజులు, రబ్బరు గాజులు, నలుపు రంగు గాజులు అసలు ధరించకూడదు. నలుపు రంగు అంటే శనీశ్వరుడికి ఇష్టం కాబట్టి కలిదోషం చుట్టుకుంటుంది. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఉంగరాన్ని, గాజులను ధరించేటప్పుడు ఈ నియమాలను పాటిస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో అంతా శుభమే కలుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.